ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 హిట్ అయినా సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్ వల్ల సక్సెస్ ని సెలబ్రేట్ చేసుకోలేకపోయాడు. సైలెంట్ గా మిగిలాడు. ఇలా చాలా డ్యామేజ్ తర్వాత ఇప్పుడు రాకాగా మారి దండెత్తుతున్నాడు. కాసేపు తన మీదున్న నెగిటివిటీని, తను అనుభవించిన హార్డ్ సిచ్యువేషన్స్ ని పక్కన పెట్టి చూస్తే రాకా నిజంగా పాన్ ఇండియా హ్యాట్రిక్ తో తన ఫేట్ మార్చబోతోందా? అట్లీ మీద పూర్తిగా ఎవరికి నమ్మకం లేకపోయినా తనే మరీ డిజాస్టర్ డైరెక్టర్ కాదు. అల్లాటప్ప సబ్జెక్ట్స్ కి అల్లు అర్జున్ కనెక్ట్ కాడు. కాబట్టి పుష్పరాజే పులిరాజుగా మారి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడా? నిజం చెప్పాలంటే మెగా ఫ్యాన్స్ నుంచి పవన్ ఫ్యాన్స్ వరకు అంతా బన్నీని దూరం పెట్టారంటారు. అల్లు ఆర్మీ తనకున్న మెగా తుఫాన్ని తట్టుకోవడం చాలా కష్టం. అలా జరగాలంటే పుష్పరాజు రేంజ్లో రాకా మూవీ కంటెంట్కి దమ్ ఉండాలి. మరి పోస్టర్తోనే దమ్ ఉందని తెలుస్తోందా? రాకా పోస్టర్తో పాటు బయటపడ్డ స్టోరీ లైన్లో గుడ్ బ్యాడ్ అగ్లీ ఇలా ఏమేమున్నాయి మీకోసం. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్తో అట్లీ తీస్తున్న మూవీ రాకా. రాక్షసుడు టైటిల్కి ఇది షార్ట్ ఫామా, తమిళ్లో రాకాస పదానికి ఇది షార్ట్ ఫామా అన్న డిస్కషన్ జరుగుతుంది. పోస్టర్ మాత్రం పేలింది. ఆల్రెడీ ఈ మూవీ మొదలైనప్పుడు వదిలిన మేకింగ్ వీడియోలో బిస్టే హ్యాండ్తో బన్నీ కనిపించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. ఆల్రెడీ అప్పట్లోనే ఫిలిం టీం హింట్ ఇచ్చిందన్న చర్చ సోషల్ మీడియాలో పెరిగింది. చాలా కాలం తర్వాత ఇలా అల్లు అర్జున్ గురించి సోషల్ మీడియాలో తక్కువ నెగిటివ్ చర్చలు జరగడం ఇదే మొదలు. ఎప్పుడు అల్లు అర్జున్ మీద నెగిటివ్ ప్రచారాలు, లేదంటే వివాదాలు, కాదంటే ఏదో ఒక అంశాలు, వార్తలే వైరల్ అయ్యేవి. కానీ తన రాకా మూవీ పోస్టర్ ఇంపాక్ట్ కొంతవరకు పాజిటివ్గానే ఉన్నట్టు తెలుస్తుంది. ఇది మాత్రం కొంతవరకు బన్నీకి కలిసొచ్చే అంశమే. మరి పుష్పరాజ్ సీక్వెల్ సక్సెస్ సెలబ్రేషన్స్లో జరిగిన ఇన్సిడెంట్, తర్వాత బన్నీకి జరిగిన డ్యామేజ్, తర్వాత తను పూర్తిగా సైలెంట్గా మిగిలిపోవడంతో సింపతి పెరిగిందో, లేదంటే ఆల్ ఆఫ్ సడన్గా అల్లు అర్జున్ బర్త్డే స్పెషల్గా రాకా పోస్టర్ వస్తే ఎక్కడా గతంలో ఉన్నంత నెగిటివిటీ కనిపించట్లేదు. ఓ రకంగా ఎవరు రాకా మూవీ అప్డేట్స్ ఎక్స్పెక్ట్ చేసి ఉండకపోవచ్చు. దీనికి తోడు అల్లు ఆర్మీ కూడా అగ్రెసివ్గా కాకుండా సైలెంట్గా తన పని తాను చేసుకుంటుండటం, టీనేజర్స్కి హెచ్పివి ఇంజెక్షన్ తాలూకా అవేర్నెస్ క్రియేట్ చేయడం లాంటి సోషల్ సర్వీస్ రూట్ ఎంచుకోవడం కూడా మంచి మార్పే. ఇది కూడా ఓ రకంగా బన్నీ కొత్త మూవీ మీద నెగిటివ్ ఇంపాక్ట్ని తగ్గించింది అంటున్నారు. అయితే ఇందులో హీరో వేసేది మాత్రం నెగిటివ్ రోలే అని తెలుస్తుంది. అందులోనూ అల్లు అర్జున్ వేసేది ఒక పాత్ర కాదు, డ్యూయల్ రోల్ అని తెలుస్తుంది. ఒక చెడ్డ వ్యక్తి పగ తీర్చుకునేందుకు మృగంగా మారితే, ఆ మృగంతో అదే వ్యక్తి రక్త సంబంధికుడు ఫైట్ చేయాల్సి వస్తే ఇలాంటి బీస్ట్ ఫార్ములాతో రాకా రాబోతుందట. అంటే మనిషిగా రాక్షస అవతారంలో ఇలా 2 నెగిటివ్ రోల్స్ వేస్తూ హీరోగా కూడా కనిపించబోతున్నాడు బన్నీ. తనకు జోడీగా దీపికా ఫీమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తుంటే, తోడుగా మృణాల్ ఠాకూర్, రష్మికా మందన, జాన్వీ కపూర్ కనిపించబోతున్నారు. ఇక రాకా ఇంగ్లీష్ స్పెల్లింగ్లో రా అంటే రామలింగయ్య, అదే దివంగత నటుడు బన్నీ తాత అల్లు రామలింగయ్య అని, AA అంటే అల్లు అర్జున్ అని, K అంటే నిర్మాత కళానిధి మారన్ అని, ఇక చివరిలో ఉండే A అంటే డైరెక్టర్ అట్లీ అని కూడా అంటున్నారు. ఏది ఏమైనా ఇది నిజం కాకున్నా సోషల్ మీడియాలో రాకాకి చాలా తక్కువ నెగిటివిటీ రావడం చూస్తుంటే ఐకానిక్ స్టార్స్కి పాజిటివ్ వైబ్స్ మొదలైనట్లు కనిపిస్తున్నాయి.